చేద్దాం. నేను ఎంత లవ్ చేస్తున్నా? ఈ సముద్రం అంతా పెద్ద కానీ నిన్ను మర్చిపోతే. మీ డాడీ అంటే ఇష్టం కదా, హా. నువ్వు మీ డాడీని మర్చిపోతావా? నన్ను కూడా అలా మర్చిపోలేవులే. ఇది తీసుకోవే. ఐ లవ్ యూ టు అర్జున్. ఆకాశం అడిగిందా ఈ నీలతో సావాసం, బాగుందే ఈ చిత్రం. ఆయాసం మనకుండా కెరటాలై సంద్రం, చేరేలై తీరం. చిగురులే వేసేలా చినుకులో చిరువారాటం, ప్రణయమే పండేలా పసివాళ్ళ పోరాటం. మనసులో పదిలంగా జ్ఞాపకం తనతో పయనం, ప్రేమతో పిలిచిందా ఏ దారంలో తన ప్రాణం. ఏమో ఏమవుతుందో చివరికి జంట, ఏ దిశలో తను వెళుతుందో ఎవరికి తెలియని ఆట. ఏమో ఏమవుతుందో చివరికి జంట, ఏ దిశలో తను వెళుతుందో ఎవరికి తెలియని ఆట. దేవుడు చేసిన తప్పుల్లో నా ప్రేమ కథ ఒకటి. జీవితం పరిగెత్తిస్తుంటుంది, అమ్మాయి పడగొట్టేస్తుంది. అందుకే బుద్ధుల్లా బుద్ధిగా ఉండటం బెటర్. అలా ఉండక 15 ఏళ్ళ క్రితం నన్ను వదిలిన ప్రేమ కోసం వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాను. నా ఈ 25 ఏళ్ళ క్వార్టర్ జీవితాన్ని వాటర్ కలపకుండా తాగేసినట్టుంది. ఆడపిల్లని పట్టుకోవడం అంటే కుక్క పిల్లని పట్టుకున్నంత ఈజీ కాదు కదా. నన్ను మాయ చేసింది, మాయమైపోయింది. తన పేరు పారిజాతం. తన్ని వెతికే దారిలో అన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒక దారి నా కోసం తెరిచే ఉంటుంది. అడవిలో కనపడకుండా పోయిన సీత గురించి రాముడికి జటాయు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అలా నాకవడరా ఇచ్చేది అని తన గురించి వెతుకుతూ తిరుగుతున్న రోజుల్లో ఒక మంచి రోజు. పారిజాతాన్ని ఇంప్రెస్ చేయడం ఈజీ కాదు. నన్ను సముద్రం అంత ప్రేమించాలి, మా డాడీలా చూసుకోవాలి. ఈ మాటలు విన్నట్టు కాదు, నేను ఎక్కడో అన్నట్టుందే. పారిజాతంలో ఉంది. పుట్టుమచ్చి ఉండాలి కదా, మచ్చుంది. ఇడియట్. ఎగిరెగిరే అలలు ఎగిరే తను విసిరిన చూపుకి కడలెగిరే, ఎగిరెగిరే సంద్రమెగిరే చిరు ఆశల ఒప్పెన పైకెగిరే. ఎక్కడెక్కడో వెతికాను కదే, మావాడ ఆఫీస్లోనే ఉన్నావా? దీనమ్మ జీవితం, చదివింది ఒకటి చేస్తుంది ఒకటి. ఏంటో ఎత్తురా ఎత్తున్నాయరా. చెప్పరా,
రే మహేష్ ఆఫీస్లో ఉన్నావా? లేదురా ఆఫ్రికన్ అడవుల్లో అన్నాను. నేను చెప్పేది కరెక్ట్ గాను. ఒక అమ్మాయి రెడ్ సారీ, రెడ్ చెక్ సారీ, బ్లాక్ బ్యాగ్, కర్లీ హెయిర్ తో మీ ఆఫీస్కి వచ్చింది. పేరు పారిజాతం. ఓకే, లవ్ అయితే తన మనసులో ఎవడైనా ఉన్నాడా, ఏకంగా ఎవరే ఉన్నాడా? ఉంటే ఎవడాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తుంటాడు, మొత్తం 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 డీటెయిల్స్ కావాలి నాకు, అర్జెంట్. సిబిఐలు కూడా ఇన్ని క్వశ్చన్స్ అడగరేమో రోయ్. అది సరే కానీ ఎలా కనిపెట్టావురా మచ్చా? అరే ఆ చిన్నప్పుడు మెడ మీద పుట్టు మచ్చి గుర్తుపట్టాను మచ్చా. ఆ మచ్చ ఈ మచ్చ ఒకటే ఎలా వద్దురు మచ్చా? రే చెప్పింది చేయకపోతే చెప్పు తెగుద్ది. ఎన్నిసార్లు తెంపుతావులే కానీ సరిపెట్టి ఓపెన్ ద సీసీ ఫుటేజ్. పారిజాతమా కాదా? రెడ్ సారీ, టెన్షన్ ఏంట్రా బాబు? ఈ అమ్మాయా? రే అర్జున్, మ్యాటర్ చెప్తారుగా. తను నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదురా. రే 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 నిజం చెప్పు, చంపేస్తా నిన్ను. నిజం చెప్పు. తన పేరు పారిజాతం కాదురా, ప్రియాంక పారిజాతం. నేను పారిజాతోనే పిలుచుకుంటాను. ఇప్పుడు తన పేరు వెనుక ఇంకో పేరు ఆడైందిరా, కార్తిక్. పెళ్ళైపోయిందిరా తనకి. రే 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 జోక్ చెక్ రే రే. అంతేదోను కాదురా, సీరియస్ విషయాల్లో కూడా జోక్ చేయడానికి. నీ ప్రేమ నాకు తెలుసు. 2 months బ్యాక్ నీ బర్త్డే రోజు మా ఆఫీస్లో ఒక అమ్మాయి రిసెప్షన్కి వెళ్ళాను, గుర్తుందా? తనేరా తిను. ఐ థింక్ మేబీ వెడ్డింగ్ కార్డ్ కూడా మన రూమ్లో ఎక్కడో ఉండుండొచ్చు. వాళ్ళ హస్బెండ్ కూడా మా ఆఫీసేరా. ఈవినింగ్ ఇద్దరు కలిసి బయటకు వస్తారు. చూడు. నా వల్ల కాదులే కానీ తనకి మెళ్ళో తాలి కాలికి మెట్లు లేవు. అరే కేరళ క్రిస్టియన్ రా కార్తిక్ గడు. అర్జున్ అర్జున్ ఉన్నావా? హలో అర్జున్, అర్జున్ నిన్నే. ఏడతో అర్జున్, అర్జున్ ఏడుస్తున్నావా? అర్జున్ ఏడకు. ఇంత పెద్ద ప్రపంచంలో అమ్మాయి కనిపిస్తుంది అనుకున్నావరా? అట్లీస్ట్ కనబడింది కదా, వదిలే. ఈ అమ్మాయిలందరూ ఇంతేమో, కాపీ కొట్టి ర్యాంకులు కొడతారు, ఒకటి జీవితం చెడగొట్టి ఇంకొన్ని పెళ్ళికి పడతారు. అయినా భర్తల కంటే బట్టలకి ఎక్కువ వాల్యూ ఇచ్చిన నువ్వు పట్టించుకోవడం ఏంట్రా? అసలు అసలు రే తనకు పెళ్ళి అయిపోయింది కదా, హ్యాపీగా ఉంది కదా? ఇదేంటి ఇలా మారిపోయాడు? హ్యాపీగా ఉంది. రే ఇప్పుడు హ్యాపీగా లేకపోతే ఏ లైఫ్ ఇస్తావా? ఎవరు మీరా? అయినా వేరే వాడి భార్య గురించి మాట్లాడతాను నువ్వెవరు నేనేమనరా? అంతా కావాల్సి వస్తే ఆ అమ్మాయి బాగుండాలని దేవుడు దండం పెట్టుకో. మా ఒకసారి పట్టుకో. నాకు దండం పెట్టావేరా? నా గాడ్ అయినా గాడ్ ఫాదర్ అయినా నువ్వే రమ్మచ్చా. సరే నేను బ్లైండ్ ఫాలో అయిపోతా. మా మా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందిరా. పారిజాతం రాముడి దగ్గర ఉందా, రావణాసుడి దగ్గర ఉందా? అసలు తను హ్యాపీగా ఉందా? రే ఇప్పుడు హ్యాపీగా లేకపోతే ఏ లైఫ్ ఇస్తావా? ఎవరు మీరా? తను హ్యాపీగా ఉందో లేదో తెలుసుకోవాలి. ఎవడు వీడు నన్ను ఫాలో అవుతున్నాడు? వీడు చెప్తా వీడి సంగతి. ఆగు. హాయ్, నీ పేరు పారిజాతం కదా? హా నీకు పెళ్ళైంది కదా? హా ఎందుకు తొందరపడ్డావు? రే కూల్ 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 కూల్. ఇంట్లో అంతా కులాసానా? అట్లా చూసుకుంటున్నాడు. అత్తపోరనుందా? ఆ? మెడిగుట్లేసి నా చూపేంటే? నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరు? హూ ఆర్ యు? అసలు ఏంటి నాన్సెన్స్ అంతా రోడ్ మీద? 2 పిల్ల ఆలోచనలు ఉన్నాయా? యు
ఒకసారి వెనక్కి తిరిగి చూడు. వీడా? అరే స్టూపిడ్ ఫెలో, నా నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సరే సరే, ఇది నా కాంటాక్ట్ నెంబర్. నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లైఫ్ లైన్ ఉంది, వాడుకో. అరే స్టూపిడ్ ఫెలో, హూ ఆర్ యు? ఐ లవ్ యూ. నాకు పెళ్ళైంది. అయినా పిల్లల్ని ప్రేమించకూడదని రాజ్యాంగంలో రాసి పెట్టారా? జస్ట్ ప్రేమించి అంతే, అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇక్కడ. పిచ్చెక్కిందిరా నీకు? ప్రేమ ఎక్కిందనవే. అసలు మేనస్ ఉందా? అబ్బో, అది ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. అసలు ఈ చదువుకున్నారా? స్వాతి, సితారా, సౌస్కోప్ ఇవన్నీ ఎప్పుడు చదివేశాను. దేవుడా, నాకేంటి టార్చర్? నువ్వు కనపడు, చెప్తా నీ సంగతి. కనపడితే కొడతారేమో అని ఆయన కనపడ్డు. ఇలా విను పారిజాతం, ఇన్నాళ్ళు నా ప్రేమని నా కడుపులోనే దాచుకున్నా. అందుకనే కొంచెం పొట్టొచ్చింది. జోక్స్ కాదు, మా బామ్మ మీద ఒట్టు. ఆవిడ బతికే ఉందా? ఆ పోనీ అల్లు అర్జున్ మీద ఒట్టు. అల్లు అర్జున్ నీకేమవుతాడు? నాకేం కాడు, అంటే బతుకున్నాడే వేసా. రోజు నడిచొస్తాం, వాడు దింపడా? పక్కనే ఇల్లు. ఇక వెళ్ళు. ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా ఏంటది? ఓ, ఇక్కడున్నావా? పూజలు ఎక్కువ చేయకు, పుణ్యాలు ఎక్కువ అయిపోతాయి. ఏది ఇంకా రాదేంటిది? గురుగురు తగలడా? ఆర్డర్ ప్లీజ్ మేడం. 1 స్ట్రాబెరీ కేక్. ఓకే మేడం. ఇదిగో నీ ఆర్డర్. వీడు వదిలేటట్లేడు. ఏంటమ్మా, కనపడకుండా తిరిగితే పట్టుకోలేనుకున్నావా? అసలు ఆ కార్తిక్ గడ్ గురించి ఎంక్వైరీ చేశారా? మీ అబ్బాయిల పాస్ట్లో ఎంక్వైరీలు చేస్తే మీకు ఫ్యూచర్లు ఉండవు. అది సరే, అసలు ఆయన ఎంత పెట్టుకున్నావు? అదే కట్నం వర్తేనా లేదా చెప్పు, OLX లో కూడా అమ్మేద్దాం. ఇదిగో, నన్ను ఇలా రోజు విసిగించావు అనుకో, మా హస్బెండ్తో చెప్పి కేసు పెట్టిస్తాను. కేసు పెట్టి ఫేస్ కాదులే కానీ ఇది. ఇంకో మాట చెప్పవా? నీకు దండం పెడతాను, వదిలేరా బాబు. వచ్చే జన్మ అంటుంటా. నా బొంగులో జన్మ. రేపేం జరుగుతుందో ఎవరు తెలీదు. వచ్చే జన్మ వరకు కాగల నీకోసం. నా మీద ప్రేమ ఉన్నట్టే ఉంది, కానీ దాచేస్తున్నావు. ఆ కార్తీక్ గురించి భయపడుతున్నావా? ఓపెన్ అయిపో, నీకు నేను ఉన్నాను కదా. వాడు 5 months నుంచి నా వెంటబడుతున్నాడు. టీవీ యాడ్స్ లాగా మధ్య మధ్యలో వచ్చి విసిగిస్తున్నాడు. నువ్వు 1 week నుంచి టార్చర్ చేస్తున్నావు. మీకు వేరే పనులే ఉండవేంట్రా? మీ సెల్లు గిడ్డలు రాగాడు ఓ అమ్మాయిల మీదకి వచ్చి పడిపోతారు. అస్తమానం అలా సీరియస్గా ఉండకు, కొంచెం నవ్వు, అందం వస్తావు. వాడి గురించి కానీ టెన్షన్ నాకు వదిలే, నేను చూసుకుంటా. ఏంటన్నా ఎలా పరిగెడుతున్నావు? జాగింగ్ చేస్తున్నా తమ్ముడు. నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు? బీచ్లో చేపలు పడదామని వచ్చాను. ఎక్కడ వీళ్ళు? ఏంటి పాపని 5 months నుంచి ఫాలో అయ్యిందంట? చూస్తే చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యండి తమ్ముడు. చూడలే, సేమ్ పింఛనయ్యా. మన ఇద్దరు ఒకేలా ప్రేమిస్తున్నాం అనమాట. ప్రేమించడానికి నేను కూర్చోండి అనుకున్నావా? మరింత ఫాలో చేస్తున్నావు. అది ఎవ్వరూ లేని ఏరియాలోకి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. దాన్ని ఇప్పుడు చూస్తే తమ్ముడు. అన్నయ్య, బేసిక్గా నేను బాక్సర్ని. ప్రాక్టీస్ పీరియడ్లోనే 2 హాస్పిటల్ పంపించాను. తమ్ముడు, నేను చైన్ స్మోకర్ని. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పైకి పంపిస్తుంటాను. సిగరెట్ నీ ఆరోగ్యానికే, పారిజాతం నీ ప్రాణానికే ప్రమాదం. దయచేసి పారిజాతం జోలికి రావద్దు, నా చేతిలో చావద్దు. దండం పెట్టి బతుకులాడుతున్నాడు చూడు. వచ్చి పిరికి వెదవా. డైలాగ్ బాగా చెప్పావా? ఓనా ఎక్కడి నుంచి లోనా? నాకు ఒకటి అర్థమైందిరా, నీకు దాంతో రోజు కావాలి. నాకు ఒక్క నైట్ కావాలా. పంపిస్తావా? పంపిస్తావేంటి? వీడి జీవితంలో ఏ అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడకుండా ఉండాలి అంటే తగలాలి, చాలా గట్టిగా తగలాలి. ఏ స్ట్రాంగ్ స్ట్రోక్ టు ద రైట్ జాబ్, బ్రెయిన్ బ్లాక్డ్. ఏ టైట్ పంచ్ టు ది బాడీ, లిప్స్ cracked. Finally he'll kick below abdomen. Proves his complete balance and manhood. If I executed well, వీడికి 60 వచ్చాడు, కాడాలు జుడికి రాడు. ఆ తర్వాత వచ్చిన
పెద్ద పొడిచేదే ఉండదు. ఒక్క నైటేనా పంపిస్తావా? సే పారిజాతం ఆగవే. హీరోలాగా వీడు వీడితో బిల్డప్. ఆంటీ ఆగు. సే పారిజాతం నీకోసం అని కొట్టా. ఏమైనా ప్రేమ వచ్చిందా? నీకన్నా వాడే బెటర్ కదరా. దూరం నుంచి చూసి వదిలేశాడు. నువ్వేంట్రా బాబు నాకు దురదగుండకలా తగులుకున్నావు. నువ్వు వాడిని కొట్టావు, అది నేను నమ్మాలి. ఇప్పుడు నేను కొడతాను, ఆగరా. నీకు ఇలా కాదురా. ఏది నువ్వు నా చేతిలో చచ్చావు. మళ్ళీ ఆలోచించుకో. బ్లాక్ బెల్ట్ ఇక్కడ. నా దగ్గర చాలా స్కూల్ బెల్ట్ ఉన్నాయి కానీ చూసుకుందాం రారా. నాకు ఫైట్ అంటే భయం కానీ మన ఇద్దరం డీల్ కొద్దాం. ఒక గంట సేపు నాతో బైక్లో తిరుగు. ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను, ప్రామిస్. ఒక గంట నేను ప్రేమించుకునే పర్మిషన్ ఇవ్వు. ఒక్కరోజు వీడు గోల భరిస్తే టార్చర్ వదిలిపోద్ది కదా. ఇంకా నేను లైఫ్లో డిస్టర్బ్ చేయను, నిజం. ఐ స్వేర్. ఏ బైక్ నీది? బ్యాంగ్ బ్యాంగ్ అంటూ గుండె ఫాస్ట్ బీట్ కొట్టుతోంది, సాల్సా చేస్తోంది కొత్తగా. క్రేజీ ట్యూన్ లోన లవ్ సాంగ్ పాడుతుంటే చీపో అంట వెంట వింతగా. కోపమెందుకే కుంటె పారిజాతమా, ముక్కు మీద కోపమా సత్యభామలా. తిప్పుకోకలా తిక్క టిక్కులాడిలా, ఉన్న దొక్క గంటనే దగ్గరవ్వవే. ఫీలింగ్స్ చెప్పుతుంటే ఫ్రస్ట్రేట్ మూడు ఏంట, నెగ్లెక్ట్ యాటిట్యూడ్ ని ఆపవే. మెంటల్ మోనలిస టైం స్పెండ్ చేయమంటే టైం వేస్ట్ చేస్తావేంట ఇంతగా. రారా రమ్మనంటూ నేనే దగ్గరైతే పోతా, ఎందుకంత దూరమే. నింగై నువ్వు ఉన్న నేలై నేను ఉన్న కలిపే నిన్ను నన్ను సంద్రమే. దేల్లోనే వచ్చి మూన్లైట్లా ఉన్నా వేడి వెన్నెలా. కోపంతో నన్ను చంపేకే రౌడీ నాంచారి. నా ప్రేమ ఎంత చెప్పమంటే ఓ ప్రాణమా, ఆ సంద్రమంత లోతు ఉంది, నో డౌట్ వచ్చి చూడుమా. బ్యూటీ పాలకుంత పాప్కార్న్ పేలినట్టు ఇట్టే పెళ్లిపోకు చాలుమా. క్రేజీ ట్యూన్ లోన లవ్ సాంగ్ పాడుతుంట చిప్పో అంట వెంట వింతగా. హో హో యే హో హో యే. ఆపాపాపాపు 1 hour అయిపోయింది. ఇలా చూడు, మళ్ళీ వస్తానన్న పిచ్చి పిచ్చి ఆలోచనలని మానుకో. వీడేంటి ప్రియాంకతో? అర్జున్, మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకోవడం ప్రేమ. అదే మనతో ఉంటేనే హ్యాపీగా ఉంటారనుకోవడం మాత్రం స్వార్థం. ప్రేమ అంటే స్వార్థమే కదా పారిజాతం. నువ్వు మారు. గుడ్ బై. నా పారిజాతాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను రా. ఈ నెర్గడ్ హాస్పిటల్ పెట్టాల్సిన టైం వచ్చింది. సో సార్ ఒక పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ప్రేమలో పడేసే ప్రాజెక్ట్ టేకప్ చేశారనమాట. రే 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 అమ్మాయిని వదిలేసాను అన్నావు కదరా. అరే ఫేస్బుక్ వాట్సాప్ వదిలేసానంటాం, అలాగే మళ్ళీ లాగిన్ అవ్వమా? మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? నేనంటే ఇష్టం లేదు నీకు.
లవ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా అబద్ధం చెప్తానురా. అంత మాత్రాన వాళ్ళంటే ఇష్టం లేనట్ట. ఒక అమ్మాయి కోసం యుద్ధం చేయి, గెలుస్తావేమో. కానీ ఒక అమ్మాయితో మాత్రం యుద్ధం చేయి, ఓడిపోతావు. ఎంత పెద్ద తప్పు చేస్తావు నీకేం తెలుసా? వా 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 వా. నువ్వెంత తప్పు చేసావు తెలుసా? నేనేం చేశాను రా? నా ఫ్రెండ్గా నా సపోర్ట్ చేయట్లేదు. పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ప్రేమిస్తానంటావేట్రా? ఒకటి చెప్తాను, ఈ రోజు రేపటికి నిన్న గతం. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, మర్చిపో. రేపు ఫ్యూచర్ నీకు పెళ్ళి అవ్వాలి, ఇంకో అమ్మాయిని ఎత్తుక్కో. రే ఆఫీస్లో రాకరాకు వచ్చిన ఉద్యోగం కూడా పోద్దురా. అసలు ఓపెనింగ్స్ కూడా లేవు. రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రే. రే బిజినెస్ చేసే వాళ్ళ మధ్య బాండ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళ మధ్య బాండింగ్ ఉండాలిరా. మాకు తెలుసమ్మా, ఇలాంటి టైంలో బాండింగ్ బాషన్ అన్నావు అనుకో, బొక్కలేసి బెండి తీసేస్తారు. పోరా చికెన్ హార్టెడ్ ఫీల్. ఒక అమ్మాయి తిట్టినా కొట్టినా దగ్గరున్నా దూరం ఉన్నా కూడా ప్రేమిస్తారు. కానీ పెళ్ళైన అమ్మాయిని ఎవర్రా ప్రేమిస్తారు? అలా ప్రేమించేవాడేరా అసలైన ప్రేమికుడు. అలా అంటాడు నీ ఫ్రెండ్. గర్వపడరా బ్లడీ ఫూల్. చేతినమ్మా జీవితం. ఫస్ట్ సాలరీ పడేటప్పుడు జాబ్ పీక్ పారి తప్పించాలా ఉన్నారా? నువ్వెన్ని చెప్పినా నేను ఒక కంక్లూజన్కి వచ్చాను రా. దాని మొగుడు లేపేస్తా. ఓరి దీనమ్మ ట్విస్ట్ అయ్యి బ్రెయిన్ దొబ్బిందా నీకు? దొరికిపోతావు, చెప్పకూడదు తింటావు. అలా అంటావా? పోనీ వాడే సూసైడ్ చేసుకుంటే? వాడెందుకు సూసైడ్ చేసుకుంటాడా? నీకేమైనా పిచ్చా? ఇది చూడు, పాయిజన్ బాటిల్. వాడు తాగి దాంట్లో కలిపి తాగిచ్చేద్దాం రా. తాగిచ్చేద్దాం రా. తాగిచ్చేద్దాం. తాగిచ్చేద్దాం. నీకేమైనా పిచ్చా? నువ్వు తాగుతామంటరా? రే అర్జున్, అర్జున్, అర్జున్ లేచి కాకో. అర్జున్, అర్జున్ నిన్నే. రే అర్జున్ ఎవరా? అర్జున్, అర్జున్ లేరా? రే అర్జున్, అర్జున్, అరే నీకు నిజం పిచ్చి పట్టిందట. అర్జున్, అర్జున్ పదరా. నాకు బతకాలని లేదురా, ఈ జన్మకి చాలు. పారిచేద్దాం కూడా హ్యాపీగా ఉంది కదరా, అది చాలురా. అర్జున్ పిచ్చి పట్టి మాట్లాడు, పదరా హాస్పిటల్కి వెళ్దాం. నేను రానురా. నేను చనిపోయాక పారిచేతుతో నా సమాధి మీద ఒక్క పువ్వు పెట్టించరా. తల్లిలో పెట్టిస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. దగ్గర నేను చనిపోయిన పారిచేత ఒక్కసారి చూడాలందిరా. ప్లీజ్ డాడీ. అర్జున్, అర్జున్, అర్జున్ నీకేం వదలలేదు. అర్జున్ మాట వినరా ప్లీజ్. అర్జున్ ప్లీజ్. లే అర్జున్, అర్జున్. హుసే పారిజాతం, మహేష్ నీ వల్ల మా అర్జున్ గడు పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడే. వాట్? పిచ్చ కింద వాడికి? నీ ప్రేమ వల్ల పిచ్చాడు అయిపోయాడే. నీకు వాడంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పాలి, కానీ పెళ్ళి అయిపోయిందని నా చేతి ఎందుకు అబద్ధం చెప్పించావు? ఓ గాడ్, నాకు పెళ్ళైందంటే వదిలేస్తాడు అనుకున్నాను. ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరు నేను వస్తున్నాను. ఎందుకు నువ్వు అంబులెన్స్ ఫోన్ చేసావా? నువ్వు చేయవా? నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఓ అది టోల్ ఫ్రీ కదరా. ముందు ఫోన్ పెట్టి తప్పించుకో. దానికి పెళ్ళవలేదని నాకు ముందే తెలుసురా. నాదంటే ఏదో చిన్నప్పుడు లవ్వు. నీకు పెళ్ళైపోయిన అమ్మాయితో పనేంట్రా? దానికి పెళ్ళి అయిపోయిందని ఎవడరా చెప్పాడు? దానికి పెళ్ళి అవ్వలేదురా. రే ఏం మాడుతున్నావురా? అవ్వా రే, దానికి పెళ్ళైపోయిందిరా. అవ్వలేదురా. పారిజాతం పెళ్ళలేదంట. పారిజాతం ఈ మహేష్ గడరా? మహేష్ అయినా నా సామ్రాజ్యంలో ఇన్ని కుట్రలా? నా ఫ్రెండ్ వేనరా నువ్వు? అదంతా కాదు కానీ నువ్వు బతికేవరా మావా, అది చాలురా. అసలు ఈ ప్లాన్ అవుతురా? పారిజాతం దరా నీ గురించి తనకు ఆ రోజే చెప్పాను రా, కానీ నువ్వు అంటే ఇష్టం లేదంట్రా. నీ చిన్నప్పుడు తూనిగా సాంగ్ కూడా గుర్చేసాను రా. వెళ్ళే నువ్వు వదిలే రకం కాదని కూడా చెప్పాను రా. అప్పుడు తనేరీ ప్లాన్ చెప్పింది. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వచ్చి ఎక్కడ రచ్చరచ్చ చేస్తావని చెప్పి నేనే భయపడి చెప్పలేదురా మచ్చా. సారీ రా. నీ బతుకు చెడా. తను వచ్చేలా ఉంది. ఇప్పుడు తను చెప్పించేసావు కదా, ఇప్పుడు నేను చెప్పించేయి. గుర్తుపెట్టుకో. చూడమ్మా చూడు,
అన్ని చంపేశావు. ఆనందంగా ఉన్నావా తల్లి? ఇది వాడి రక్తం. ఈ జన్మలో కడుక్కోగలను తల్లి పాపాన్ని. అరే మహేష్, తప్పు చేసావు శివగామి. పారిజాతం, నిన్ను ప్రేమించిన పాపానికి ఆ పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? జీవితంలో మనం పిలవకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి ప్రేమ, రెండు చావు. అవి రెండు నీకు నా వల్లే వచ్చాయరా? చనిపోయేంత ప్రేమ ఎక్కడ దాచుకున్నావురా? నువ్వు లేవన్నవి నిజం, అబద్ధమైతే ఎంత బాగున్నావు తెలుసా? చూడకు, దొరికిపోతావు. ఇద్దరం ఒకే త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళి. రే నువ్వు కళ్ళు గారి చూస్తుంది. భగవంతుడా, చచ్చిపోయిన ఇంకా చంపుతామ్మా. అయ్యో నిజంగా పోతాడేమో. శవంతో సరసలేటమ్మా. తీసిన ప్రాణాన్ని మళ్ళీ పోసేసావా తల్లి? ఛీ ఇడియట్స్, నువ్వు నీ చీప్ ట్రిక్స్. ఛీ, నువ్వు పారిజాతం ఆగవే, పారిజాతం ఆగవే, వదులు, టచ్ చేయకు. ఆగవే పారిజాతం. మనిషిని టచ్ చేసినంత ఈజీ కాదు మనసుని టచ్ చేయడం. అవును నిజమే, ప్రాణం పోతేనంటో నాకు తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించి నువ్వు రోజు నన్ను చూసి వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు చనిపోతే ఏడుస్తాను చాలామంది వస్తారు, కానీ నువ్వు ఏడుస్తూ చనిపోవడానికి ఒకడున్నాడు, ఒకే ఒకడున్నాడు. 15 ఏళ్ళ నుండి ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరు లేరే. ఏది చూపించు. ఏది గాలిని చూపించు. ప్రేమని గాలిని చూపించలేము, కానీ లేకపోతే బతకలేము. నిద్రపోయే ముందు లేచాక తలుచుకునే ఒకే ఒక పేరేనేది, పారిజాతం. పారిజాతం, పారిజాతం. నా ఫస్ట్ లవ్వే నువ్వు. నువ్వు నన్ను ప్రేమించు ఓకే, 15 ఏళ్ల నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నమ్మకం ఏంటి? పారిజాతం, కోట్ల మందిని మోసం చేసే లాటరీ టికెట్ కూడా ఒక్కడికి న్యాయం చేస్తుంది. ఆల్ అవుట్ అయిన క్రికెట్ టీంలో కూడా ఒకటి నాట్అవుట్ ఉంటాడు. నిన్నెంతమంది ప్రేమించినా చివరికి నువ్వు నాకే దక్కుతావు. అంత ధైర్యం ఏంట్రా నీకు? అదొకటే ఉంది మా జీవితానికి. ఇక్కడ పరీక్షల్లో ఫెయిల్ అయినా కూడా జీవితంలో పాస్ అవ్వచ్చు. చిన్నప్పుడు విడిపోయా కూడా పెద్దదిగా కలవచ్చు. అర్జున్, ఇది వీలు కాదు. ఊరుకో, వీరు కాదు వల కాదు అనుకుంటే గ్రాంబర్ ఫోను, ఎడిసన్ బల్బు, మీ నాన్న మా నాన్న నిన్ను నన్ను కనిపెట్టేవాళ్ళ? నేను నీకేం చేశానని 15 ఏళ్ళ నుండి నా కోసం ఇలా ఉండిపోయావు? ఈ చెట్లకు మనం ఏమిచ్చావు నేడినిస్తున్నాయి, ఈ గాలికి మనం ఏమిచ్చావు నన్ను పీల్చుకుని బతకండ్రా అంటుంది. ఇదంతా ప్రేమే కదా పారిజాతం. అర్జున్, పగల్ జాబ్ కి నైట్ పబ్ కి వెళ్ళే అమ్మాయిలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు తగలలేదా? తగిలించుకోలేదు. నా ఇంట్లో నువ్వు పక్కేసుకుని పడుకున్నావు, ఇంకా వాళ్ళెలా వస్తారు? నా కర్మకి నిన్ను నమ్ముకున్నాను చూడు. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు. ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్నే. అంటే నీ లైఫ్ లో ఎవరూ లేరా? పక్కన ముందు వెనక కూడా ఎవరు లేరే. నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్తే వదిలేస్తావు అనుకున్నాను, కానీ అలా వదలకుండా వాడు ఎలా చూసుకుంటున్నాడు, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగావు చూడు. నీలో మా నాన్న కనిపించారు, అప్పుడే నచ్చేసావురా. ఆ కేరింగ్ చాలా అమ్మాయి. రోజు నేను అద్దంలో చూసుకునే అమ్మాయి నిన్నెప్పుడు అడుగుతూనే ఉంటుంది. లంకలో ఉన్న సీతకు తెలుసు రాముడు వస్తాడని, ఈ వైజాగ్లో ఉన్న నాకు తెలుసు నువ్వు వస్తావని. అసలు చూడగానే పడిపోయినా హే, బయటపడలేదంతే. బయటపడలేదా? చెప్పు, బయటపడలేదా? నీకోసం 15 పెళ్లి చూపులు కూడా చెరగొట్టా తెలుసా? నువ్వే కాదు, 15 ఏళ్ల నుండి నేను కూడా నిన్ను మోస్తూనే ఉన్నా.
ఓయ్ సినిమా తిరిగి మనిషి మేము మనుషులమే, మాకు రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం. 15 years తర్వాత నన్ను ఫస్ట్ టైం చూడగానే నీకేమనిపించింది? కట్అవుట్ ఓకే కానీ కట్టింగ్లే కొంచెం ఎక్కువ ఉన్నాయి. యూ చచ్చాడా చేతిలో. ఓవే Whoa, 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 whoa.